గారు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసన సభ్యులు, అదేవిధంగా గౌరవ శాసన మండలి సభ్యులు, రాజ్యసభ సభ్యులు, జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్లు, ప్రభుత్వంలో అధికార యంత్రాంగానికి సంబంధించి ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులైనటువంటి ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, గౌరవ డీజీపీ గారు, ఇంకా ఇక్కడుండే చాలామంది, కొంతమంది అడ్వైజర్స్ ఉన్నారు, కొంతమంది కార్పొరేషన్ చైర్మన్స్ ఉన్నారు. అల్టిమేట్గా జిల్లా స్థాయిలో కూడా చాలామందిని పిలిచాం. జిల్లా యంత్రాంగం మొత్తం ఇక్కడే ఉంది. ఒక మాటలో చెప్పాలంటే ప్రభుత్వ యంత్రాంగం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఇక్కడే ఈరోజు ఉన్నారు. అందులో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వికసిత్ భారత్ 2047కు సంకల్పం చేశారు. మనం కూడా స్వర్ణ ఆంధ్రప్రదేశ్ విజన్ 2047ని రూపకల్పన చేసుకున్నాం. అయితే ఫస్ట్ ఇయర్ మనం కంప్లీట్ చేశాం. ఈరోజు అందుకని సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమం కింద మనం ఇక్కడ సమావేశమయ్యాం. ఎప్పుడు కూడా ప్రభుత్వ పాలన అనేది, ఈరోజు ఇక్కడ మీరు చూశారు, మేము ముగ్గురు 3 పార్టీలు ఇక్కడ ఉన్నామంటే దానికి కారణం ప్రజలు అధికారం ఇచ్చారు. ఈరోజు ఒక పొలిటికల్ గవర్నెన్స్ కింద మేము ఒక ఎలక్షన్ మేనిఫెస్టో ఇచ్చాం. అందులో సూపర్ 6 చెప్పాం, ఎన్నికల ప్రణాళికలు చెప్పాం. ప్రజలు ఆమోదించి 94% ఈ కూటమి అభ్యర్థులు గెలిపించారంటే అది ప్రజలు ఈ కూటమి పైన పెట్టుకున్నటువంటి అభిమానం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. అదే సమయంలో యాస్పిరేషన్స్ ఉన్నప్పుడు ఆ యాస్పిరేషన్స్ ఫుల్ఫిల్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగం, ప్రజాప్రతినిధులపైన ఉంటుంది. ఆ విషయాలే ఒక్కసారి మాట్లాడుకుని, ఇంత మునిపే మిత్రులందరూ మాట్లాడారు. ఈరోజు కేంద్రంలో ఉండే ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉండే ఎన్డీఏ ప్రభుత్వం డబల్ ఇంజన్ సర్కారు వల్ల ఏ విధంగా అభివృద్ధి సాధ్యమో ఈ ఒక్క సంవత్సరంలో మనం అది కొంతవరకు చేసి చూపించాం. అస్తవ్యస్తమైన ఆర్థిక వ్యవస్థ, కనీసం కేంద్రం సహకారం లేకపోతే ఊపిరి కూడా పీల్చుకోలేని సందర్భం. ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పాం, విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని కాపాడతాం, అదే మరి పునర్నిర్మాణ దిశగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతామని చెప్పి ఈ ఒక్క సంవత్సరం తొలి అడుగు మాత్రం. నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఏదో అన్నీ చేసేసామని నేను చెప్పడం లేదు, కానీ ఊహించిన దానికంటే ఎక్కువ చేయగలిగాం. ఈరోజు మీరందరూ ఊహిస్తే నేను 4వసారి ముఖ్యమంత్రి పదవి నాకు కొత్త కాదు. ఇంకా క్లిష్టమైన సమయాల్లో ముఖ్యమంత్రి అయ్యాను. ఆర్థిక వ్యవస్థ 95లో అయితే చిన్న భిన్నమై జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంటే ఆ రోజు ఆనాటి ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపించడమే కాకుండా అన్ని విషయాల్లో మనం ముందుకు తీసుకుపోగలిగాం. 99 నేనే ఉన్నాను కాబట్టి పెద్ద సమస్యలు రాలేదు. 2014లో రాష్ట్రం విభజనై కూర్చోవడానికి ప్లేస్ లేకపోతే ఇక్కడ నేను వచ్చాడు బస్సులో కూర్చొని పరిపాలన ప్రారంభించాం. అక్కడి నుంచి నిలదొక్కుకోవడానికి దేశంలో ఎక్కడా జరగని విధంగా 13.5% గ్రోత్ రేట్ CAGR సాధించి రాష్ట్రాన్ని ముందుకు నడిపించాం.
2019 నుంచి అన్నీ మనం చూసాం. కష్టాలన్నీ మనవాడు చెప్పారు. నేను ఆ విషయాలకు పోవడం లేదు. ఎక్కడ మన ప్రయాణం ప్రారంభమైంది, ఏం చేశాం, ఏం చేయబోతున్నామో అవన్నీ కూడా ఒకసారి సమీక్ష చేసుకోవడానికి ఈ కార్యక్రమం పెట్టాం. ఈ కార్యక్రమానికి వచ్చిన మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఇప్పుడే మన నాయకులు చాలామంది చెప్పారు. ఈరోజు డిప్యూటీ సీఎం గారు, జనసేన అధినేత, ఆ రోజు ఎన్నికల్లో ఒక మాట చెప్పాం. అదే మరిగా నరేంద్ర మోడీ గారు, ఇక్కడ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలుగా పురంధేశ్వరి గారు, మేమందరం కూడా ఆ రోజు ఎన్నికల ముందు ఒకటే కోరాం. ఈ రాష్ట్రంలో ఓటు విభజన జరగడానికి వీలు లేదు. అందరూ కలిసి పనిచేయాలి, గెలిపించాలి. ఈ గెలుపు మా కోసరం కాదు, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసరం అని మేము పిలిపిస్తే ఆ రోజు బ్రహ్మాండంగా పనిచేసి అందరూ గెలిపించారు. ఈ ఒక్క సంవత్సరంలో మీరు చూశారు, 3 పార్టీలు కూడా మామూలుగా ఒకే పార్టీ ఉన్నా కొన్ని ఇబ్బందులు ఉండే సమస్యలుంటే 3 పార్టీలు కూడా ఎక్కడా ఎలాంటి సమస్య లేకుండా ముందుకు పోగలుగుతున్నాం. అలాంటి సహకారాన్ని అందించినటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, పురంధేశ్వరి గారికి, బీజేపీ నాయకులకి, కేంద్రంలో ఉండే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా, అభినందనలు తెలియజేస్తున్నానని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ, ఇప్పుడు ఒక్కసారి నేను ఒక ప్రజెంటేషన్ ద్వారా మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఎందుకంటే ఇదేదో మనం ఉపన్యాసాలు చెల్లిపోయే సభ కాదు. కానీ మనమందరం కూడా మళ్ళీ ప్రజల కోసం పునరంకితం అవ్వాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, అదే మాదిరిగా ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ఉన్నాం. మనం అందరం అనుకుంటే, అందరం కలిసి సమిష్టిగా పనిచేయగలిగితే ఏదైనా సాధ్యం. అలాంటి విషయమే మీ ముందర నేను ఉంచుతున్నాం. అన్నీ ఉన్నాయి, కానీ దాన్ని డెలివర్ చేసి ప్రజలకు ఎప్పటికప్పుడు ఆ ఫలితాలు అందించే బాధ్యత మనందరిపైన ఉందని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ, ఈ ప్రజెంటేషన్ అయిన తర్వాత మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి, అవి కూడా చెప్తాం. అదే మరి అధికార యంత్రాంగాన్ని ఒకటే కోరుతున్నాం, ప్రజాప్రతినిధులు ఒకటే కోరుతున్నాం. మన మీద ఒక బాధ్యత ఉంది. ఆ బాధ్యత నెరవేర్చాలంటే అనునిత్యం కొత్త విషయాలు మనం అర్థం చేసుకోవాలి, ప్రజా సమస్యల్ని అధ్యయనం చేయాలి, ప్రజల అభీష్ట ప్రకారం మనం పనిచేసే మనస్తత్వాన్ని అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తూ, ఈరోజు నేను ఇక్కడ మీకు ప్రజెంటేషన్ కనపడుస్తుందో లేదో అది లేదు, మన వాళ్ళు చెప్పింది కనపడుస్తున్నట్టున్నారు. కనపడుస్తుందా మీకు ప్రజెంటేషను? ఓకే, అగ్రీ. ఇప్పుడు మీరు చూస్తే సుపరిపాలనలో తొలి అడుగు, ఆకాంక్షల నుండి అభివృద్ధి దిశగా చాలా ప్రజల్లో ఆలోచనలు ఉన్నాయి, యాస్పిరేషన్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి, చేస్తామనే నమ్మకం కూడా ఉంది. కానీ ఇబ్బందులు కూడా అదేవిధంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి. కానీ ఎన్ని ఇబ్బందులున్నా చెప్పిన మాట నిలబెట్టుకోవడానికి ఈ ఎన్డీఏ కూటమి పనిచేస్తామని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అది చేసే బాధ్యత ఇక్కడే యంత్రాంగం పైన ఉందని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. నెక్స్ట్, ఈరోజు మీరు చూస్తే జూన్ 4వ తారీఖున 2024 దేశంలోనే అన్ప్రెసిడెంటెడ్ మ్యాండేట్ ఇచ్చారు. 94% స్ట్రైక్ రేట్. ఇంకో పక్క మీరు చూస్తే ఎన్డీఏ ప్రభుత్వం పైన ఒక నమ్మకం, ఒక విశ్వాసంతో ఓట్లేశారు. ఆ రోజు మేము ఎన్నికల్లో చెప్పాం, సూపర్ 6 చెప్పాం, ఎలక్షన్ మేనిఫెస్టో ఇచ్చాం. ఈ రెండు కూడా ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకుంటూ, అధికార యంత్రాంగం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది,
ఈరోజు ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు కొన్ని హామీలు ఇచ్చి వస్తాం. ఆ హామీల్ని చిత్తశుద్ధితో మనందరం కలిసి అమలు చేసే బాధ్యత కూడా యంత్రాంగం పైన ఉంటుంది. అదే పొలిటికల్ గవర్నెన్స్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన ఒకసారి చూస్తే అంత మునుపు ప్రభుత్వం టోటల్గా వారు చేసిన పరిపాలన వల్ల ఇన్వెస్టర్స్లో నమ్మకం పోయింది. ఎక్కడ చూసినా అవకతవకమైన ధ్వంసాన్ని క్రియేట్ చేసే పరిస్థితికి వచ్చారు. యువతకు ఉద్యోగాలు లేవు. లా అండ్ ఆర్డర్ మొత్తం భ్రష్టు పట్టిపోయే పరిస్థితికి వచ్చింది. చాలా సమస్యలు వచ్చాయి. ఇంకో పక్క ఇర్రేషనల్ 3 క్యాపిటల్ మోడల్, 3 రాజధానులు ప్రపంచంలో ఎక్కడా సక్సెస్ కాలేదు. అలాంటి సిద్ధాంతాన్ని తీసుకొచ్చి 5 సంవత్సరాలు 3 ముక్కలాటాడి కడాన రాష్ట్రానికి క్యాపిటల్ లేకుండా చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్క పోలవరం ప్రాజెక్టు, ఒకసారి మీరు చూస్తే పోలవరాన్ని పూర్తి చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా వరకు నీటి సమస్య పరిష్కారం అవుతుంది. దక్షిణ భారతదేశంలో ఎక్కువ నీటి వనరులుండే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. దానికి కారణం గోదావరి నది. అందులో కూడా పోలవరం పూర్తి చేస్తే నదుల అనుసంధానం మనం చేసుకోగలిగితే రాష్ట్రానికి నీటి సమస్య లేకుండా సుభిష్టంగా ముందుకు తీసుకుపోయే పరిస్థితి వస్తుంది. అలాంటి పోలవరం ప్రాజెక్ట్ని డయాఫామ్ వాళ్ళు మీరు చూశారు, పూర్తిగా కొలాప్స్ అయిపోయే పరిస్థితికి వచ్చింది. ఇంకో పక్క గవర్నెన్స్ అనే మాట లేదు. ఎక్కడ చూసినా మా మిత్రులు ఇంతమంది చెప్పారు, నేను ఎక్కువ మాట్లాడడం లేదు. ఎంతవరకైనా సరే అణగదొక్కే ధోరణి తప్ప ఒక ప్రజాహిత పాలన ప్రజల కోసం చేయాలని ఆలోచన చేయకుండా ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్క ఒక విజన్ లేకుండా ఏ మాత్రం కూడా రేపు ఏం చేయాలి అనే ఆలోచన లేకుండా చేసే పరిస్థితికి వచ్చారు. మీరు చూస్తే దాని ఫలితాలు మీరు చూస్తే నీతి ఆయోగ్ రిపోర్ట్, అలార్మింగ్ ఫిస్కల్ డెఫిసిట్స్, ఆఫ్లైన్ ఆన్లైన్ బారోయింగ్స్ ఇష్టానుసారంగా చేశారు. ఎప్పుడు కూడా నేను ఒకే మాట చెప్పాను, ఏ రాజకీయ నాయకుడికైనా సంపద సృష్టించి ఆదాయాన్ని పెంచితే సంక్షేమ కార్యక్రమాలు చేసే హక్కు ఉంటుంది. సంపద సృష్టించకుండా ఆదాయాన్ని పెంచకుండా నేను సంక్షేమ కార్యక్రమాలు చేస్తానంటే ఎక్కడి నుంచి సంపద వస్తుంది, డబ్బులు వస్తాయని అడుగుతున్నా. ఏ వ్యవస్థ కూడా సస్టైనబుల్గా ఉండాలంటే తప్పకుండా మనందరం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అభివృద్ధి జరగాలి, సంక్షేమం జరగాలి, సాధికారత కంటిన్యూగా జరిగినప్పుడే అది సాధ్యమవుతుంది. 22-23కి నీతి ఆయోగ్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం 0 ఆన్ డెట్ సస్టైనబిలిటీ అంటే ఇంక ఏ మాత్రం కూడా మీరు అప్పులు చేయడానికి వీలు లేదు. ఇప్పటికే ఎక్కువ అప్పులు చేశారు, ఇంకా చేస్తే దానికి తిరిగి పే చేసే ఇది కూడా మీకు లేదు అని చాలా స్పష్టంగా రిపోర్ట్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క మొత్తం రాష్ట్రంలో ఉండే నిధుల్ని మిస్యూజ్ చేయడం, డైవర్షన్ చేయడం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, రాష్ట్రం కేంద్రం రెండు ఉన్నాయి, స్థానిక సంస్థలు ఉన్నాయి. ఈ 3 గవర్నమెంట్లు కూడా సమర్థవంతంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. కేంద్రం కొన్ని స్కీములు ఇస్తారు, దగ్గర ఆ స్కీములన్నీ కూడా ఫండ్స్ డైవర్ట్ చేస్తే ఎన్ని సమస్యలు వస్తాయో మనం చూసాం. ఆ సమస్యలతో సతమతం ఆడాం. ఇంకో పక్క లోయెస్ట్ ట్యాక్స్ టు జిఎస్టిపి రేషియో, ఇక్కడ కూడా ఆంధ్ర రాష్ట్రానికి ఇన్హెరెంట్గా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. సర్వీస్ సెక్టర్ తక్కువగా ఉన్నప్పుడు రాష్ట్రానికి ఆదాయం తక్కువ వస్తుంది. మన రాష్ట్రంలో ఆదాయం ఎక్కువ వ్యవసాయం పైన వస్తుంది. వ్యవసాయం పైన రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం రాదు, కానీ జిఎస్టిపి కాంట్రిబ్యూషన్ ఉంటుంది. అలాంటిది ఉన్నప్పుడు ఈ పరిపాలన వల్ల ఇంకా ఇబ్బంది వచ్చింది. 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు కట్టాలి, వడ్డీ కట్టాలి, సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలి. ఇవన్నీ చేయాలంటే
మనమందరం కూడా ఎక్స్ట్రా ఎఫర్ట్ పెడితే తప్ప సాధ్యం కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అన్ని ఇన్స్టిట్యూషన్స్ డిఫంక్ట్ అయినాయి. ఒక్క మైనింగ్ డిపార్ట్మెంట్లోనే 10,000 కోట్ల రూపాయల ఆదాయం కోల్పోయే పరిస్థితి వచ్చింది. ఒక డిపార్ట్మెంట్ కాదు, ఒకసారి మీరు చూస్తే సోలార్ విండ్లో 9,000 కోట్ల రూపాయలు కరెంటు వాడకుండా డబ్బులు పే చేసే పరిస్థితి వచ్చింది. ఉచితంగా వచ్చే కరెంటు కావాలని అడ్డుపడి కరెంటు తీసుకోకుండా ఇష్టానుసారంగా చేస్తే కోర్టు ద్వారా వాళ్ళకి డబ్బులు వెళ్ళాయి. కానీ రాష్ట్రంలో మాత్రం 9,000 కోట్ల రూపాయలు నష్టపోయే పరిస్థితికి వచ్చాం. నెక్స్ట్, ఇక్కడ నేను చూపించింది వెల్ఫేర్ ఎంపవర్మెంట్, ఇన్వెస్ట్మెంట్ డెవలప్మెంట్, వెల్త్ క్రియేషన్, అదే సమయంలో హైయర్ రెవెన్యూ జనరేషన్. ఈ 4 కూడా ఎప్పటికప్పుడు బ్యాలెన్స్ చేసుకొని పోతే తప్ప ఆ ఆర్థిక వ్యవస్థ మనుగడ సాధించలేదు. ఈరోజు కేంద్రంలో ఉండే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 11 సంవత్సరాలుగా మీరు చూస్తే ఎక్కడికక్కడ సస్టైనబుల్ ఎకానమీకి నాంది పలికారు. ఒక పద్ధతి ప్రకారం పనిచేశారు. ఒక పక్క పేదరిక నిర్మూలన జరిగింది, మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వగలిగారు. అదే మరి తలసరి ఆదాయం కూడా పెంచుకుంటూ ముందుకు పోయే పరిస్థితి వచ్చింది. నెక్స్ట్, ఇక్కడికి వచ్చినప్పుడు ఇవన్నీ ఒకటైతే మనం వస్తానే చేసిన పనులు మీరు ఒకసారి చూస్తే, నేను మొట్టమొదటిసారిగా 4 సంతకాలు పెట్టాను. మెగా డిఎస్సి నోటిఫికేషన్ 16,347 ఉద్యోగాలకి ఇమీడియట్ నోటిఫికేషన్ ఇచ్చాం. ఇప్పుడు అన్ని కూడా ప్రాసెస్ అవుతా ఉంది. వీలైనంత తొందరలో అందరికీ రిక్రూట్మెంట్ ఇస్తున్నాం. 5 సంవత్సరాల్లో ఒక ఉద్యోగం ఇవ్వలేదు. ఫస్ట్ టైం మెగా డిఎస్సి పెట్టామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఇక్కడ కూడా ఒక విషయం మీరు రాష్ట్ర ప్రజలకు అర్థం కావాలి. రాష్ట్రంలో కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. ల్యాండ్ రికార్డ్స్ అన్ని అస్తవ్యస్తంగా తయారైపోయినాయి. ఈరోజు మనకు వచ్చే సమస్యలు 100కి 70-80 పిటిషన్ ఏదైనా వస్తున్నాయంటే ఒకే ఒక డిపార్ట్మెంట్ నుంచి, రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి. దానికి కారణం రికార్డ్సే తారుమారు చేశారు. ప్రైవేటు భూముల్ని 12A కింద పెట్టారు. అసైన్మెంట్ భూముల్ని ఫ్రీ హోల్డ్ కింద ఇచ్చేసే పరిస్థితికి వచ్చారు. చాలా అవకతవకలు జరిగాయి. ఈరోజు ఈ సమావేశంలో ఎంఆర్ఓలు కూడా ఉన్నారు, కలెక్టర్స్ ఉన్నారు. రాబోయే 1 సంవత్సరం దీని మీద డెడికేషన్తో పనిచేసి ల్యాండ్ రికార్డ్స్ అన్ని ప్యూరిఫై చేసి ఎవరైతే అర్హులున్నారో వారందరికీ ల్యాండ్ రికార్డ్స్ ఇవ్వడమే కాకుండా బ్లాక్ చైన్లో కూడా పెట్టి భవిష్యత్తులో ఎవ్వరూ ట్యాంపర్ చేయకుండా ఫుల్ ప్రూఫ్గా ఇచ్చే బాధ్యత మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి శ్రీకారం చుడతాం. ఇంకో పక్కన పెన్షన్లు ఇప్పుడే చెప్పారు. మీరు చూస్తే సీనియర్ సిటిజన్స్ కానీ, విడోస్కి కానీ, అదే మరిగా దివ్యాంగులకు కానీ అందరికి కూడా పెన్షన్లు పెంచాం. 203 అన్నా క్యాంటీన్లు 4 కోట్ల మందికి ఇప్పటికి మీల్స్ ఇవ్వగలిగాం. 5 రూపాయలకే ఇచ్చాం. ఈ 4 మొదటి రోజు చేసిన సంతకాలు అవన్నీ కూడా పూర్తి చేశాం. ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కేంద్ర ప్రభుత్వం దగ్గర 11,400 కోట్లు ఇచ్చారు. ఇది అసాధ్యమనుకున్న పని. ఇక్కడ ప్రజలు ఇచ్చిన మ్యాండేట్తో కేంద్రం దాన్ని నిలబెట్టారు. మనస్ఫూర్తిగా ప్రధానమంత్రి గారిని అభినందిస్తున్నా. ఇంకో పక్క అమరావతి ఈరోజు మీరు చూస్తే 15,000 కోట్ల రూపాయలు 3-4 నెలల్లోనే డబ్బులు ఇచ్చారు. ఈరోజు మళ్లీ అమరావతిని పట్టా ఎక్కించగలిగాం. దీన్ని పూర్తి చేస్తామన్న నమ్మకం వచ్చింది. ఆ విషయంలో కూడా క్లారిటీ ఉండాలి మనందరికీ. ఇంకో పక్క మీరు చూస్తే పోలవరానికి 12,500 కోట్లు కేటాయించారు. పోయిన సంవత్సరం డబ్బులు ఇచ్చారు. దానికి కూడా 2027కు పూర్తి చేసే విధంగా కార్యక్రమం పెట్టుకున్నాం. ఇది కాకుండా ఓర్వకల్ కొప్పర్తి ఇండస్ట్రియల్ నోట్స్కి 5,000 కోట్లు ఇచ్చారు. విశాఖపట్నం రైల్వే జోన్ కూడా క్లియర్ చేశారు.
పనులు కూడా అవుతున్నాయి, అది కూడా పూర్తవుతుంది. నెక్స్ట్ ఇంకో పక్కన చూస్తే ఈ ఒక్క సంవత్సరంలో ఏపీ ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేశాం, తల్లికి వందనం ఇచ్చాం. ఏదైతే ఆ రోజు చెప్పామో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తామని పూర్తిగా నిలబెట్టుకున్నాం. డబ్బుల సమస్య ఉంది, అయినా కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఒకేసారి మొత్తానికి ఇచ్చాం. 1వ తరగతి 11వ తరగతికి ఇవ్వాలి, వాళ్ళ అడ్మిషన్స్ అవుతానే నెక్స్ట్ డే వాళ్ళకు కూడా ఇస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఫ్రీ బస్ కూడా ఆగస్టు 15 నుంచి అమలు చేస్తున్నాం. లిక్కర్ షాపులో టాడీ టేపర్స్కి 10% రిజర్వేషన్లు పెట్టాం. దీపం 2 కింద గ్యాస్ ఇచ్చాం. అన్నదాత సుఖీభవ కేంద్రం ఎప్పుడైతే ఇస్తారో 3 ఇన్స్టాల్మెంట్లో ఆ డబ్బులు ఇవ్వడానికి కూడా క్యాలెండర్ కూడా తయారు చేసుకున్నాం. మత్స్యకార భరోసా ఇచ్చాం, 20,000 రూపాయలు చెప్పాం, ఇచ్చాం. ఎన్టీఆర్ భరోసా ఇప్పుడే నేను చెప్పాను. అన్నా క్యాంటీన్లు స్టార్ట్ చేశాం. మైక్రో ఇరిగేషన్లో 90% సబ్సిడీతో మైక్రో ఇరిగేషన్ ఇచ్చాం. అక్వా రైతులకి పవర్ సబ్సిడీకి శ్రీకారం చుడుతున్నాం. సోలార్ కానీ రూఫ్ టాప్ సోలార్ సూర్య గారి కింద 20 లక్షలు పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నాం. ఇక్కడ మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాం, ఆల్ ఆఫీసెస్ మీద సోలార్ పెట్టే బాధ్యత మీది. ఇంకో పక్కన ఎవరైతే ఎస్సీ ఎస్టీలకు 100% ఉచితంగా ఇస్తున్నాం, వాళ్ళకు కూడా ఎడ్యుకేట్ చేసి అందరూ కూడా సోలార్ పెట్టుకునే బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్క 3 కిలోవాట్స్ వరకు బీసీలకి 98,000 రూపాయలు సబ్సిడీ ఇస్తున్నాం, దాన్ని కూడా పూర్తి చేసే బాధ్యత మీది. ఇంకో పక్కన అదర్స్కి కూడా 78,000 వరకు సబ్సిడీ ఇస్తాం, 3 కిలోవాట్ల వరకు ఇస్తాం. ఇంకా వాళ్ళు పెట్టుకోగలిగితే అదనంగా పెట్టుకుంటే కరెంటు ఛార్జీల భారం తగ్గుతుంది. ఇంకో పక్కన మీరు చూసినప్పుడు ఆదరణ కింద బీసీలకు ఎస్సీలకు వెల్ఫేర్ ఇవన్నీ కూడా తీసుకొచ్చాం. 50 యూనిట్లు ఫ్రీ కరెంటు పవర్ లూమ్స్కి ఇచ్చాం, 200 యూనిట్లు హ్యాండ్లూమ్కి ఇచ్చాం, జీఎస్టీ రద్దు చేశాం. ఇంకో పక్క అమరావతి ఇప్పుడే చెప్పాను, పోలవరం, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, రైల్వే జోన్, భోగాపురం అయితే ఎప్పుడో పూర్తి కావాల్సింది పెండింగ్ పడితే ఇప్పుడు దానికి కూడా స్పీడప్ చేశాం, నెక్స్ట్ ఇయర్కి పూర్తి అవుతుంది. హందిరి నీవా ఒకే సంవత్సరం 3,800 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. అదే సమయంలో పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ కూడా పూర్తి చేసి ఈ సంవత్సరమే అనకాపల్లి వరకు నీళ్లు తీసుకెళ్తున్నాం. ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే అశ్రద్ధ వహించిన సెక్టర్ ఏదైతే ఉందో ఈ యొక్క ఇరిగేషన్ మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాం. ఇంకా పక్కన ఇండస్ట్రీ స్టేటస్ని టూరిజానికి ఇచ్చాం. ఓర్వకల్, కొప్పర్తి పనులు కూడా తొందరలోనే ప్రారంభిస్తున్నాం. రాష్ట్రంలో అన్ని రోడ్లు గుంతలు పడిపోయినాయి, చాలా ఇబ్బంది పడ్డారు. వార్ ఫుట్టింగ్లో తీసుకున్నాం, దీనికి కూడా పార్ట్ హోల్స్ ఫ్రీ రోడ్ చేశాం. రోడ్ల మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఇవన్నీ పూర్తి చేసే పరిస్థితికి వచ్చాం. ఇంకో పక్క రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ పెట్టి అదే మరి ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక ఇండస్ట్రియల్ పార్క్ పెట్టి మల్లవల్ని సెట్ చేశాం. 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రెన్యూర్ అనే కాన్సెప్ట్ తీసుకున్నాం. ఇది తీసుకుని ప్రతి ఒక్క ఫ్యామిలీకి ఒక ఎంఎస్ఎంఈ పెట్టుకునే విధంగా వాళ్ళని ప్రోత్సహిస్తాం. దీనికి కూడా తొందరలోనే శ్రీకారం చుట్టి ఈ సంవత్సరం నుంచి మీకు అందరికీ బాధ్యతలు ఉన్నాయి. ఇక్కడుండే అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు కలిసి మీ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చే బాధ్యత మీకుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన ఫస్ట్ ఇయరే ఇన్ని కష్టాలుంటే కూడా గ్రోత్ రేట్ 12.02 సాధించాం. ఇది భారతదేశంలో 2nd ప్లేస్కి వచ్చాం. దీన్ని ఇంకా మనం అనుకునేది ఆవరేజ్న 15% మనం గ్రో కావాలి. ఇది అసాధ్యమేం కాదు. 14-19లో
13.5% మనం గ్రో అయ్యాం. ఆ డీటెయిల్స్ కూడా ఒకసారి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకో పక్క విజయవాడ విశాఖపట్నం మెట్రోస్ కూడా రెడీ అవుతున్నాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా యాక్సెప్ట్ చేశారు. తొందరలోనే అవి కూడా ప్రారంభిస్తాం. ఇంకో పక్కన మీరు చూస్తే 95 సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అన్ని సిఎస్ఎస్లు అన్ని రద్దు చేశారు, మిస్యూజ్ చేశారు. 82 స్కీముల్ని రివైవ్ చేశాం. ఇంకో పక్క లిక్కర్ పాలసీ కొత్తది తీసుకొచ్చాం, శాండ్ పాలసీ తీసుకొచ్చాం, పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ తీసుకొస్తున్నాం, వాట్సాప్ గవర్నెన్స్ కూడా ప్రారంభించాం, మెగా డిఎస్సి చెప్పాను, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి వెళ్ళాం. 25 క్యాబినెట్లు అయినాయి, 25 ఎస్ఐపివి మీటింగ్లు పెట్టాం, 25 ఎస్ఐపిసి మీటింగ్లు పెట్టాం. ఏ ప్రపోజల్ వచ్చినా ఒక్కరోజు లేటు కాకుండా ఇన్వెస్టర్స్ని కూడా కన్విన్స్ చేసి ఎక్కడికక్కడ వారికి కావలసిన ప్రోత్సాహాలు ఇస్తున్నాం. ఇంకో పక్కన ఇవన్నీ చేయడానికి 10 సూత్రాలు కూడా ఒక ప్రిన్సిపల్స్ పెట్టుకున్నాం. ఇప్పటికే 31 ఇండస్ట్రియల్ పాలసీలు తీసుకొచ్చాం. ఈరోజు కూడా ఒక 2 పాలసీలు తీస్తున్నాం, ఏరోస్పేస్ కానీ డిఫెన్స్ కానీ. ఇలాంటి 33 పాలసీలు ఒక సంవత్సరంలో తెచ్చిన ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరి ఈగల్ శక్తి టీమ్స్ ఇక్కడ కూడా మీరు చూస్తే ఇంత మునిపే ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారు, పోలీస్ యంత్రాంగం ఇక్కడ ఉన్నారు, మీరే సమర్థవంతంగా యాక్ట్ చేశారు. ఒకప్పుడు తీవ్రవాదుల్ని పూర్తిగా ఎదుర్కొన్న సత్తా ఉండే యంత్రాంగం ఇది. రాయలసీమలో ముఠా నాయకత్వాన్ని పూర్తిగా తుదముట్టించి ముఠాలు లేకుండా చేసిన పోలీస్ యంత్రాంగం ఇది. రాష్ట్రంలో ఆనాటి సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కూడా మీరు ఒక్కసారి చూస్తే కమ్యూనల్ వైలెన్స్ లేకుండా మత సామరస్యాన్ని కూడా కాపాడారు, రౌడీయిజాన్ని కూడా కాపాడారు. నేను ఒక మాట చెప్పాను ఆ రోజు, రాష్ట్రంలో గంజాయి విపరీతంగా పెంచి పోషించారు, ఒక్కసారి కూడా సమీక్షలు చేయలేదు. దాని పర్యవసానం గంజాయికి బాగా అలవాటు పడిపోయారు. ఏదైనా కంట్రోల్ చేయగలుగుతాం కానీ గంజాయికి బానిసైతే చాలా సమస్యలు వస్తాయని చెప్పా. ఇప్పుడిప్పుడు అలాంటి సమస్యలు ఇంకా వస్తూనే ఉన్నాయి. కానీ పూర్తిగా పంటని నిర్మూలించగలిగాం. ఇంకా ఒక మాట చెప్తున్నాను, ఎవడైనా సరే గంజాయి పెంచినా, గంజాయి సేవించినా, గంజాయి అమ్మినా అదే చివరి రోజు అవుతుంది. ఈ రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉపేక్షించమని మరొక్కసారి గట్టిగా హెచ్చరిస్తున్నా, అమలు చేసి చూపిస్తామని మరొక్కసారి మీ అందరినీ కోరుతున్నా. పోలీస్ యంత్రాంగం ఇక్కడే ఉన్నాం. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి. ఆడబిడ్డలకు ప్రొటెక్షన్ ఉండి తీరాలి. ఒక్కొక్కసారి తలుచుకుంటే బాధేస్తుంది. 3 సంవత్సరాల ఆడబిడ్డల పైన లైంగిక ఏదింపులు వినడానికే అసహ్యం వేస్తుంది. అలాంటి వారికి మర్యాదగా చెప్తే వినరు. విననప్పుడు వినే విధంగా చేసి డెమాన్స్ట్రేటివ్గా పోతే తప్ప ఇది సాధ్యం కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను రాజకీయాలను ఎక్కడా విభేదించను, విమర్శలను ఎప్పుడు కూడా తీసుకుంటాను. నేను ప్రజలకు ఎప్పుడప్పుడు చెప్పగలుగుతాను. కానీ రాజకీయ ముసుగులో నేరాలు చేయాలంటే మాత్రం నా దగ్గర ఈ రాష్ట్రంలో కుదరవని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఈ విషయంలో యంత్రాంగం కూడా అప్రమత్తంగా ఉండాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నా. నెక్స్ట్ ఈరోజు మీరు చూస్తే ఇవన్నీ చేసే ముందే 7 వైట్ పేపర్స్ పబ్లిసైజ్ చేశాం. పోలవరం, సిఆర్డిఏ, ఏపీ అమరావతి, ఎనర్జీ పైన, ల్యాండ్, మైన్స్, మినరల్, ఫారెస్ట్ పైన, ప్రొహిబిషన్, ఎక్సైజ్ పైన, లా అండ్ ఆర్డర్ పైన, ఫైనాన్స్ పైన 7 వైట్ పేపర్స్ అన్ని పబ్లిసైజ్ చేశాం. అవన్నీ చేసిన తర్వాత ఎక్కడికక్కడ క్లీనప్ అంతా ప్రారంభించాం. ఇంటీరియం బడ్జెట్ పెట్టాం. మళ్ళీ అవగాహన పెంచుకున్నాం. ఫిస్కల్ డిసిప్లిన్ తీసుకొచ్చాం.
ఇప్పటికి 24,811 కోట్ల రూపాయలు పాత బకాయిలన్నీ పే చేశాం. ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్ 3,448 కోట్ల రూపాయలు క్లియర్ చేశాం. లాంగ్ పెండింగ్ డ్యూస్ అన్ని ఉద్యోగస్తులు ఉంటే 10,925 కోట్లు క్లియర్ చేశాం. ఇరిగేషన్ రోడ్లకి 14,816 కోట్ల రూపాయలు పే చేశాం. సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్ 14,479 కోట్ల రూపాయలు డబ్బులు తీసుకొని డైవర్ట్ చేసి దానికి డబ్బులు ఖర్చు పెట్టి అక్కడి నుంచి యూసీలు తీసుకుపోయి మళ్ళీ 82 స్కీముల్ని ట్రాక్లో పెట్టే పరిస్థితికి వచ్చాం. అంటే ఆర్థిక ఇబ్బందులున్నాయి వదిలిపెడితే కేంద్రం ఇచ్చే నిధులు కూడా మనకు రావు. అందుకని దాన్ని కూడా పూర్తి చేసే పరిస్థితికి వచ్చాం. ఈరోజు మీరు చూస్తే రీబిల్డింగ్ విత్ పర్పస్, రిఫార్మింగ్ విత్ రిజాల్వ్ అనే కాన్సెప్ట్ పెట్టుకొని ఎక్కడికక్కడ మనం చెప్పినట్టు అన్ని చేయడం కోసం ఏ విధంగా వీలైనంత వరకు సమర్థవంతమైన ఫైనాన్షియల్ రిఫార్మ్స్ తీసుకొచ్చి కడాన మనం తెచ్చిన అప్పులకు కూడా మళ్ళీ పే చేసి కొత్తగా బారోయింగ్ చేసి వడ్డీ తగ్గించుకునే కార్యక్రమానికి కూడా ముందుకు పోతున్నాం. ఎన్ని మార్గాలుంటే అన్ని మార్గాలు అవలంబిస్తున్నాం. కేంద్రం ఇచ్చే సహకారం తీసుకుంటున్నాం. మన రెవెన్యూ రిసీప్ట్స్ పెంచుకుంటున్నాం. అభివృద్ధి సంక్షేమాన్ని సమతుల్యం చేస్తూ ప్యారల్గా ముందుకు తీసుకుపోతున్నాం. ఇన్ని చేశాం కాబట్టి వీలైనంత వరకు ఒక సంవత్సరం ఊహించిన విధంగా రికవరీ ఫేస్కి వచ్చాం. పూర్తిగా రికవర్ అయ్యామని చెప్పను. ఇంకా సమస్యలున్నాయి. సమస్యలను అధిగమించే విధంగా మనం అందరం కార్యాచరణ ప్రణాళిక తయారు చేసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నెక్స్ట్, ఇప్పుడు నేను ఇంత మునిపే చెప్పాను కాబట్టి ఎక్కువ చెప్పను. లా అండ్ ఆర్డర్ విషయంలో ఆ రోజు ఎట్లుంది, ఈరోజు జీరో టాలరెన్స్ ఆన్ డ్రగ్స్ కానీ ఉమెన్ పైన క్రైమ్స్ కానీ, ఇంకో పక్కన ఇవన్నీ కూడా చాలా సమర్థవంతంగా అమలు చేస్తాం. లిక్కర్ పాలసీ నాసి రకం ప్రజల ఆరోగ్యాన్ని తాకట్టు పెట్టే పరిస్థితికి వచ్చారు. ఈరోజు అన్ని రాష్ట్రాల కంటే మెరుగైనటువంటి లిక్కర్ పాలసీ తీసుకొచ్చాం. ఇంకో పక్క ట్రాన్స్పరెంట్ కానీ అకౌంటబుల్గా తీసుకొచ్చే పరిస్థితికి వచ్చాం. ఇంకో పక్క శాండ్ అయితే నేచర్ ఉచితంగా శాండ్ ఇస్తే దీన్ని ఇష్టానుసారంగా అమ్మి భ్రష్టు పట్టించే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు ఫ్రీ అండ్ ఈజీ యాక్సెస్ తీసుకొచ్చాం. ఇక్కడ ఇంకా జిల్లా యంత్రాంగం చేయాల్సిన అవసరం ఉంది. నేను ఎప్పటికప్పుడు సమాచారం కూడా తెప్పిస్తున్నా. అవి కూడా మీకు పాస్ ఆన్ చేస్తాను. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల్ని మీరు కూడా చిత్తశుద్ధితో సమర్థవంతంగా అమలు చేసే బాధ్యత జిల్లా యంత్రాంగం పైన ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రోడ్స్ అన్నీ కూడా చాలా భయంకరంగా ఉంటే దగ్గర దగ్గర 4,765 కిలోమీటర్లు స్టేట్ హైవేస్ కానీ 14,710 కిలోమీటర్లు ఎండిఆర్స్ కానీ పార్ట్ హోల్ ఫ్రీ చేశాం. ఇవి కూడా స్ట్రీమ్ లైన్ చేశాం. నెక్స్ట్, ఇక్కడ మీరు చూస్తే క్యాపిటల్ నేను ముందే చెప్పాను మీకు, అమరావతిని అయితే ఇది ఒక సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్. ఇది ఒక మాటలో చెప్పాలంటే P4 కూడా 29,000 మంది రైతులు, 33,000 ఎకరాలు భూమి, ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. కాన్సెప్ట్ ల్యాండ్ పూలింగ్లో ఇచ్చారు. దీనికి తిరిగి డెవలప్ చేసిన తర్వాత కొంత ల్యాండ్ వాళ్ళకి ఇచ్చాం. మనకు వాళ్ళకి ఇచ్చిన తర్వాత కూడా ల్యాండ్ మిగులుతుంది. మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ బిల్డింగ్స్ కానీ కట్టి మిగిలింది కూడా మానిటైజేషన్లో అమ్మగలిగితే మనం ఎంతైతే ఖర్చు పెడతామో ఆ డబ్బుల్ని బ్యాలెన్స్ చేసుకునే అవకాశం ఉంది. నేను పదే పదే చెప్పాను, మళ్ళీ ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఒకప్పుడు హైదరాబాద్ ప్రభుత్వ భూములు ఉన్నాయి. ఆ ప్రభుత్వ భూములు పెట్టుకుని సైబరాబాద్ నిర్మాణం చేపట్టాం. ఈరోజు మనకు అలాంటి ప్రభుత్వ భూములు లేవు. అన్నీ కూడా పట్టా భూములు ఉన్నాయి. ఉన్నప్పుడు ఒక పిలిపిస్తే ఆ నమ్మకంతో 33,000 ఎకరాలు ఇచ్చారు. దాన్ని సద్వినియోగం చేస్తూ మనం ముందుకు పోతున్నాం.
రాబోయే 3 సంవత్సరాల్లో క్రూషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం పూర్తి చేసి అమరావతిని కూడా మళ్ళీ ఒక స్టేజ్కి తీసుకొస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. మొన్నే ప్రధానమంత్రి గారు వచ్చారు, ఆయన ఫౌండేషన్స్ వేశారు. ఆయనకు ఒకే హామీ ఇచ్చాం, 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ మీరు రావాలి, మీరు ప్రారంభించిన పనులు ఈరోజు వర్క్స్ ప్రారంభించారు, మళ్ళీ ఆ పనులు ప్రారంభించడానికి మీరే రావాలని వారిని కోరాను. తప్పకుండా వస్తారు, 3 సంవత్సరాల్లో పూర్తి చేస్తామని చెప్పి కూడా నేను మీకు హామీ ఇస్తున్నా. నెక్స్ట్, ఈరోజు ఇంకొక పక్క పోలవరం, నేను ముందే చెప్పాను, దీన్ని కూడా లైన్లో పెట్టాం. పోయిన సంవత్సరం 5,936 కోట్ల రూపాయలు ఖర్చు ఇచ్చారు. అవన్నీ ఖర్చు పెడుతున్నాం. ఎట్టి పరిస్థితుల్లో 2027 జూన్కి కానీ, కొద్దిగా లేట్ అయితే డిసెంబర్కి కానీ ప్రాజెక్టు పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత ఈ ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటామని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నా. జరుగుతుంది, జరిపిస్తాం. అది జరిపించడమే కాకుండా పోలవరం బనకచెర్ల రాష్ట్రానికి, రాయలసీమకు గేమ్ చేంజర్గా అవుతుంది. గోదావరిలో నీళ్లున్నాయి. మొన్న కూడా నేను ఒక మాట చెప్పాను, అటు తెలంగాణ వాడుకోవాలంటే వాళ్ళు కూడా వాడుకోవచ్చు, ఆంధ్రప్రదేశ్ మనం వాడుకుంటాం, ఎవరికి ఇబ్బంది లేదు. కాబట్టి వాళ్ళని అదే స్టేట్మెంట్ నేను ఇచ్చాను. ఈ 2 రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలు బాగుపడాలంటే గోదావరి నీళ్లు వాడుకునే అవకాశం ఇద్దరికీ ఉంది, ఇద్దరు వాడుకునే అవకాశం ఉంది. 100 సంవత్సరాల చరిత్ర చూస్తే 3,000 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి పోతున్నాయి. 2 రాష్ట్ర ప్రభుత్వాలు వాడుకున్నా ఒక 200 టీఎంసీ ఇక్కడ వాడినా, అక్కడ ఒక 200 టీఎంసీ వాడినా దానికంటే ఎక్కువ వాడుకునే అవకాశాలు లేవు. ఆ విషయమే నేను చెప్పాను, దానిపైన వర్కౌట్ చేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నెక్స్ట్, అగ్రికల్చర్లో మీరు చూస్తే 5 సంవత్సరాలు చాలా ఇబ్బందులు పెడితే ఈరోజు మొత్తం ప్రీవియస్ గవర్నమెంట్ చేసినటువంటి అప్పులన్నీ 1,852 కోట్లు డ్యూస్ అన్ని చేశాం. 55,57,000 మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేశాం. మార్కెట్ ఇంటర్వెన్షన్, కోకో, టొబాకో, మ్యాంగో వీటికన్నిటి తీసుకొచ్చాం. మీరు చూస్తే 8,50,000 మంది రైతులకి 13,584 కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలుకి డబ్బులు ఇచ్చాం. డైరీ ఫార్మర్స్కి గోకుల్ కింద 2 లక్షల రూపాయలు సబ్సిడీ ఇస్తున్నాం. ఇంకో పక్క అందరి నీవా నేను చెప్పాను, ఇంకో పక్క ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 24-29 తీసుకొచ్చాం. రాయలసీమని హార్టికల్చర్ హబ్గా, కోస్టల్ ఆంధ్రాని అక్వాకల్చర్ హబ్గా తయారు చేయడానికి ముందుకు పోతున్నాం. ఇక్కడ మీరు చూస్తే 23-24 143 లక్షల మెట్రిక్ టన్నులు ఆహార ధాన్యాలు ఉత్పత్తి చేస్తే ఒక సంవత్సరంలో 159 లక్షలకు చేరాం. ఇంకో పక్క ఇన్ఫ్లేషన్ కూడా ఆల్ ఇండియా లెవెల్లో 23-24 5.4 ఉంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ 4.63 ఉంది. ఈసారి ఆల్ ఇండియా లెవెల్లో 5.54 ఉంటే మంది మాత్రం 4.4 ఉంది. అంటే మనం ఇన్ఫ్లేషన్ కూడా ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ప్రజలపైన ధరల భారం పడకుండా మానిటర్ చేస్తున్నాం. ఇది సమర్థవంతంగా పనిచేసిన అధికార యంత్రాంగాన్ని అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నెక్స్ట్, ఇంకో పక్కన ఇప్పుడే హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ చెప్పాం. కేజీ టు పీజీ సిలబస్ రివ్యూ చేశారు. జియో నెంబర్ 117ని రద్దు చేశాం. మెగా డిఎస్సి పిలిచాం. తల్లికి వందనం ఇచ్చాం. షైనింగ్ స్టార్స్ ప్రోగ్రాం కింద 10th క్లాస్ స్టూడెంట్స్కి అందరికీ అవార్డ్స్ ఇవ్వడం, వాళ్ళని సన్మానించారు. మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ కూడా పెట్టారు. ఫస్ట్ టైం చరిత్రలో అన్ని గ్రామాల్లో గ్రామ సభలు ఒకరోజు పెట్టిన ఘనత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిది. ఒకే రోజు పెట్టారు. అదే మాదిరిగా హ్యూమన్ రిసోర్స్ మినిస్టర్ అయితే ఒకే రోజు మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కూడా పెట్టి
విద్యకు ప్రోత్సాహం ఇచ్చారు. ఇంకో పక్కన పబ్లిక్ హెల్త్ మీరు చూస్తే ఎక్కువ శ్రద్ధ పెట్టాం. ఈరోజు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ హెల్త్ ఇన్నోవేషన్ అండ్ డయాగ్నోస్టిక్ సెంటర్స్ పెట్టాం. ఇంకో పక్కన బిల్ గేట్స్ మెలిండా ఫౌండేషన్ మన రాష్ట్రంలో డిజిటల్ రికార్డ్స్ నుంచి గ్లోబల్ నాలెడ్జ్ని అదే మరి గ్లోబల్ టెక్నాలజీస్ రావడానికి ముందుకొచ్చారు. ఇప్పుడు కుప్పం ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ చేశాం. చిత్తూరు జిల్లా 6 నెలల్లో కంప్లీట్ చేస్తాం. 2 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ హెల్త్ సెక్టర్లో పెను మార్పులు తీసుకొచ్చి ఎక్కడికక్కడ డిజిటల్ రికార్డ్స్ క్రియేట్ చేసి ప్రివెంటివ్ హెల్త్ అదే మరి రియల్ టైం మానిటరింగ్ క్యూరేటివ్ కూడా ముందుకు పోతున్నాం. ప్రివెంటివ్ హెల్త్లో అయితే యోగా ఒక గేమ్ చేంజర్గా తయారవుతుంది. నేను ఆ విషయం కూడా మీతో మాట్లాడతాను. ఇంకో పక్క అమరావతిలో మెగా గ్లోబల్ మెడికల్ సిటీ ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. విశాఖపట్నాన్ని కూడా సేమ్ ఒక గ్లోబల్ సిటీ మెడికల్ కోసం ఎస్టాబ్లిష్ చేస్తాం. నెక్స్ట్, ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు ఉన్నారు. పెద్ద పెద్ద హాస్పిటల్స్ లేని నియోజకవర్గాల్లో అన్ని నియోజకవర్గాల్లో కనీసం 100 పడకల ఆసుపత్రులు కూడా ప్రోత్సహిస్తాం. ఇది పీపీపీ మోడల్లో తీసుకొస్తామని కూడా మీకు హామీ ఇస్తున్నా. మీరు కూడా చొరవ తీసుకోవాల్సిన అవసరం బాధ్యత మీ మీద ఉంది. వెల్ఫేర్ ప్రోగ్రాం చెప్పాను. ఎన్టీఆర్ భరోసా ఇచ్చాం, దీపం ఇచ్చాం, మత్స్యకారుల భరోసా ఇచ్చాం. ఇంకో పక్క చెత్త మీద పన్ను రద్దు చేశాం, తల్లికి వందనం ఇచ్చాం, అన్నదాత సుఖీభవ సెంటర్తో సమానంగా ఇస్తాం, ఫ్రీ బస్ టు ఉమెన్ ఆగస్టు 15 ఇస్తాం. ఆ రోజే ఆటో డ్రైవర్స్ కూడా ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చి ఒక పక్కన మనం అనుకున్న ప్రకారం ఆడబిడ్డలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తూనే ఆటో డ్రైవర్స్ కూడా ఆదుకోవడానికి ఒక కార్యక్రమం ఇస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నా. నెక్స్ట్, ఇది వచ్చినప్పుడు ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడ కూడా ఇబ్బంది కలిగించాం. అయితే సంపద సృష్టించడం, అభివృద్ధి చేయడం, వచ్చిన సంపదలో సంక్షేమానికి ఖర్చు పెడుతూనే ఇంకొక పక్క అభివృద్ధి కూడా ప్యారల్గా తీసుకెళ్తాం. ఏ ఆర్థిక వ్యవస్థ అయినా సరే మనం అందరం ఒక విషయం ఏంటో వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాలి. ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాతనే సంపద సృష్టించబడతా ఉంది. 1991లో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి. అంత మునుపు ప్రపంచం అంతా మనల్ని చాలా చులకనగా చూసేవాళ్ళు. హిందూ గ్రోత్ రేట్ ఎగతాళి చేసేవాళ్ళు. అప్పుడు 2% 3% ఉండేది. ఈరోజు ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత సంపద సృష్టించడం అనేది సర్వసాధారణమైపోయింది. ఈరోజు మీరు చూస్తే దేశంలో ప్రపంచంలోనే గ్రోత్ రేటు మెరుగ్గా ఉండే ఏకైక దేశం భారతదేశం. అందుకనే ఇక్కడ మనం ఆలోచించేది ఒక పక్కన ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నాం, కానీ కొంతవరకే ఇవ్వగలుగుతున్నాం. ఇంకో పక్క ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత P3 వచ్చింది, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఈరోజు ఒక ఎయిర్పోర్ట్ ఉంది, ఒక రోడ్డు ఉంది, ఒక టెలికాం ఉంది, ఒక పవర్ స్టేషన్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రైవేటు వ్యక్తులు చేసి యూజర్ ఛార్జెస్ కలెక్ట్ చేసుకుని తద్వారా మెరుగైన సేవలు అందించడమే కాకుండా వారు కూడా బాగుపడ్డారు. దీనివల్ల మొత్తం సంపద కొంతమందికే పరిమితం అయ్యే పరిస్థితికి వచ్చింది. నేను కూడా ఒక ఎకనామిక్ స్టూడెంట్ని. ఆ రోజు ఆర్థిక సంస్కరణలు చేసినప్పుడు 2nd జనరేషన్ రిఫార్మ్స్ నేనే పుష్ చేశాను. ఆ రోజు నేను ఆలోచించింది, సంపద వస్తే పేదరికం పోతుంది, ట్రికిల్ డౌన్ ఎఫెక్ట్ వస్తుంది అనుకున్నాం. కానీ అది అనుకున్న సులభంగా రావడం లేదు. ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయి. డబ్బులుండేవాళ్ళు బాగా డబ్బులు సంపాదించగలుగుతున్నారు.
డబ్బులు లేనివాడు నిరుపేదగా ఉన్నాడు. జీవన ప్రమాణాలు కూడా సరిగా లేని పరిస్థితి. ఒక పక్క బిలినియర్స్, ఇంకొక పక్క 100 రూపాయల ఆదాయం రాని సమాజం. ఈ ఆర్థిక అసమానతల్ని బ్రిడ్జ్ చేయడం కోసమే ఈరోజు మనం తీసుకొచ్చిన విధానం P4 అని తీసుకొచ్చాం. ఇది పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్. నేను ఒకటే కోరాను, ఈరోజు సమాజం వల్ల మనందరూ ఇక్కడికి వచ్చాం. ఎమ్మెల్యేలైనా, ఎంపీలైనా, ఐఏఎస్ అయినా, ఐపీఎస్ అయినా, ఐఎఫ్ఎస్ అయినా, గ్రూప్ 1 అయినా, మీడియాలో వచ్చినా మనం రావడానికి అవకాశం ఇచ్చింది సమాజం. కొన్ని అవకాశాలు ఉన్నాయి. ట్యాక్స్ పేయర్స్ ట్యాక్సులు కట్టారు, కాలేజీలు పెట్టారు, ఆ కాలేజీలో చదువుకున్నాం, మనం పైకి వచ్చాం. కానీ మనతో పుట్టినవాడు మాత్రం ఇంకా ఊర్లోనే ఉన్నాడు, ఇంకా పేదరికంలోనే ఉన్నాడు. మన బాధ్యత కాదా అని నేను అడుగుతున్నాను. చాలామంది అంటున్నారు ప్రభుత్వమే చేయండి, మాకేం సంబంధం అని. కాదు, సమాజం వల్ల పైకొచ్చిన వారు తిరిగి సమాజానికి ఇవ్వాల్సిన బాధ్యత మన పైన ఉంది. అందుకే మీరు ఒకసారి చూస్తే బిల్ గేట్స్ని చూశాం. ఆయన జీవిత కాలంలో 99% సంపాదించిన సంపద మళ్ళా సమాజానికి ఇచ్చేస్తున్నాడు. మొన్నే వేదాంత చూశాం, 75% సంపద సమాజానికి ఇవ్వడానికి ముందుకు పోతున్నాడు. ఇది ఒక ట్రెండ్ కూడా సెట్ అయింది. కానీ వాళ్ళు పెట్టే డబ్బులు కొన్ని సెక్టర్లకు పెడుతున్నారు. ఇప్పుడు మన రాష్ట్రంలో నేను చెప్పాను, బిల్ గేట్స్ వచ్చి టెక్నాలజీ, నాలెడ్జ్ని హెల్త్ విషయంలో, అగ్రిటెక్ విషయంలో, లేకపోతే విద్య విషయంలో ఖర్చు పెడతానంటున్నారు. ఇక్కడ మనం తీసుకొచ్చే విధానం మీరు చూస్తే పీపీపీ మోడల్లో హై నెట్వర్త్ ఉండే 10%, లాస్ట్ మైల్లో ఉండే 20%ని అడాప్ట్ చేసుకోవాలి. బాధ్యత తీసుకోవాలి, మెంటరింగ్ చేయాలి, సమయానికి సజెషన్స్ ఇవ్వాలి, హ్యాండ్ హోల్డింగ్ ఇవ్వాలి. ప్రజల్ని ఒక క్యాపిటల్గా చూసుకొని తద్వారా మనం పనిచేయగలిగితే, సరైన సమయంలో సరైన సహాయం చేయగలిగితే దానివల్ల పైకొచ్చే అవకాశం వస్తుంది. ఈరోజు చరిత్రలో మనం చూసాం, అంబేద్కర్ లాంటి వ్యక్తి, బరోడా మహారాజు, ఆ రోజు బాంబేలో చదువుకోవాలంటే 10 రూపాయలు ఇచ్చాడు నెలకు, లండన్లో చదువుకోవాలంటే $12 సహాయం చేశాడు. ఈరోజు ఒక మేధావిగా తయారయ్యాడు. ఎంతోమంది జీవితాల్లో ఎంతోమంది సహకరించి పైకి తీసుకొచ్చారు. దీన్ని స్ట్రక్చర్గా చేసి ముందుకు తీసుకుపోతున్నాం. నాకు ఇప్పటికే మీరు చూస్తే 87,226 మంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు బంగారు కుటుంబాలను అడాప్ట్ చేసుకోవడానికి. 7,867 మంది మార్గదర్శులు వచ్చారు. ఇది ఒక వినూత్నమైన కార్యక్రమం. మీ అందరినీ కోరుతున్నా, ఎమ్మెల్యేలు కోరుతున్నా, మీ రెఫరల్ కూడా ఉంటుంది. ఎవరు తీసుకొచ్చారో అధికారులు కూడా కోరుతున్నా, మీ రెఫరల్ కూడా ఉంటుంది. 15 లక్షల మందిని బంగారు కుటుంబాలను అడాప్ట్ చేసుకోవాలని, ఆగస్టు 15 లోపల చేయాలని ఒక టార్గెట్ పెట్టుకున్నాం. ఇది కానీ చేయగలిగితే ఒకసారి చేసి వదిలిపెట్టడం కాదు, నిరంతరం చేయాలి. మెరుగైన జీవన ప్రమాణాలు రావాలి. అందరి ఆదాయాన్ని ఈక్వలైజ్ చేయలేం, కానీ కింది వాళ్ళని పైకి తీసుకొస్తూ ఉంటే అది నిరంతరం జరిగితే అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు వస్తాయి. ఈరోజు ఐఏఎస్ ఉన్నారు, ఐపీఎస్ ఉన్నారు. మీరు కూడా మీ శక్తి ఎంత ఉంటే 2 కుటుంబాలనా, 1 కుటుంబాలనా, 3 కుటుంబాలనా, లేకుంటే 5, 10, అది మీ చాయిస్. ఆ 10 మందిని ఎంత పైకి తీసుకొచ్చారో సంవత్సరం మీకు ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తాం. అందరినీ కోరుతున్నా, ఇది ఒక ఉద్యమ స్ఫూర్తితో తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. అన్ని ప్రోగ్రాముల కంటే ఈ ప్రోగ్రాం కానీ మనం సక్సెస్ చేయగలిగితే మానవత చాటుకున్నట్టు అవుతుంది. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రోగ్రామ్. దీన్ని అందరూ అడాప్ట్ చేసుకోవాలి. ఇక్కడ అన్ని చేస్తాం, కానీ ఈ ప్రోగ్రాంకి మాత్రం అందరి భాగస్వామ్యం, అందరి ఇన్వాల్వ్మెంట్ ఉండాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్, ఇప్పటికి మీరు చూస్తే ఎన్టీపీసీ వచ్చారు, 1,87,000 కోట్లు. భారత్ పెట్రోలియం వచ్చారు,
96,862 కోట్లు, రిలయన్స్ 65,000 కోట్లు, ఆర్సీఆర్ మిత్తల్ ఫేజ్ 1 61,000 కోట్లు, రెన్యూ 22,000 కోట్లు, పీసీబీఎల్ 5,372 కోట్లు, ఎల్జీ 5,000 crores, టీసీఎస్ 1,450 కోట్లు. మొత్తం ఈ పక్క చూస్తే జూపిటర్ 2,700 కోట్లు, ప్రీమియర్ ఎనర్జీస్ 2,700 కోట్లు, కళ్యాణ్ ఈ డిఫెన్స్ ఎక్విప్మెంట్ 1,430 కోట్లు, అశోక్ లైలాండ్ 170 కోట్లు. మొత్తం ఇప్పటికైతే 9,34,000 కోట్ల రూపాయలు 11 నెలల్లో ఎంఓయూలు చేశాం. దీనివల్ల 8,50,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. దీన్ని ప్రతి ఒక్క క్యాబినెట్లో కూడా మీరు చూస్తే నిన్న కూడా కొన్ని క్లియర్ చేశాం, రేపు క్యాబినెట్ వస్తుంది, అవి కూడా క్లియర్ చేస్తున్నాం. మీరు ఎవరైనా సరే కొండే ప్రజాప్రతినిధులు లీడ్ వస్తే మీ నియోజకవర్గానికి కూడా ఎవరన్నా రావడానికి ముందుకు వస్తే వాళ్ళని తీసుకొచ్చే బాధ్యత మీది. ఏదైనా వెనుకబడి నియోజకవర్గాలు ఉంటే అలాంటి నియోజకవర్గాలకు వచ్చే పెట్టుబడుల పైన అదనంగా రాయితీ ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. సమిష్టిగా పనిచేద్దాం, దీన్ని ముందుకు తీసుకుపోదాం. అన్ని ప్రాంతాలు అభివృద్ధి కావాలి. ప్రత్యేకంగా వెనుకబడిన ప్రాంతాలపైన ప్రత్యేక శ్రద్ధ పెడతాం. అభివృద్ధి జరిగితేనే ఆ ప్రాంతాల్లో ఉపాధి వస్తుంది. కాబట్టి దయచేసి అందరూ ఎమ్మెల్యేలు కూడా ఇలాంటి మీటింగ్ ఎప్పుడు చరిత్రలో పెట్టలేదు. నేను ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా ఫస్ట్ టైం ఒక హిస్టారికల్ మీటింగ్ పెట్టాం. ఇది ఒక చరిత్ర. అదే కాదు, ప్రభుత్వంలో ఎమ్మెల్యేలకు ఎంపీలకు భాగస్వామ్యం కూడా ఇచ్చింది ఫస్ట్ టైం. మామూలుగా మీటింగులో మాట్లాడి పంపించేవాళ్ళం, కానీ ఒక స్ట్రక్చరల్గా ఏర్పాటు కూడా చేశాం. స్వర్ణాంధ్ర 2047 అమలు చేయడానికి జిల్లా లెవెల్లో, కాన్స్టిట్యున్సీ లెవెల్లో, సెక్రటరియట్ లెవెల్లో ప్రణాళికలు తయారు చేసి అమలు చేసే బాధ్యతకి యంత్రాంగాన్ని కూడా తయారు చేశాం. నెక్స్ట్, ఈరోజు స్వర్ణాంధ్ర 2047కి మీరు చూస్తే అలైనింగ్ విత్ వికసిత్ భారత్. నెక్స్ట్, ఇక్కడ ఎప్పుడు కూడా మనం ఈరోజు ఆలోచించుకుంటాం. నేను 2000లోనే విజన్ 2020 తయారు చేశాం. చాలామంది విమర్శించారు. దేశానికి విజన్ తయారు చేయనప్పుడు తయారు చేసి ఆ రోజు విజన్లో ఏమున్నాయో అవన్నీ కూడా అమలైనాయి. దానికంటే బెటర్గా ఎగ్జిక్యూట్ అయిన పరిస్థితి, దాని ప్రతిరూపమే ఈరోజు హైదరాబాద్. ఈరోజు భారతదేశం కూడా వికసిత్ భారత్ 2047 తయారు చేసుకున్నాం. దాంట్లో అనుసంధానం స్వర్ణ ఆంధ్రప్రదేశ్. అప్పటికి ఇప్పుడు 5,30,00,000 జనాభా ఉంది. అప్పటికి 5,80,000 కోట్లు అవుతుంది. ఇంకో పక్క లిటరసీ 72% ఉంది, అది 100% అవుతుంది. ఇది ఎకనామిక్ ఇండికేటర్స్లో చాలా ముఖ్యం. ఐఎన్ఆర్ అప్పటికి 308 లక్షల కోట్ల రూపాయలు జీఎస్టీపీ కాంట్రిబ్యూషన్. ఈరోజు మంది 14,22,000 కోట్లు, అంటే 2.4 ట్రిలియన్ యుఎస్ ఎకానమీకి మనం ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ మీరు చూస్తే 85 ఏళ్ళు, ఇప్పుడు 70 ఏళ్ళు ఉంది. ఇది 85 ఏళ్ళకు పెరుగుతుంది. ఇంకో పక్క ఫిమేల్ లేబర్ ఫోర్స్ 80% రీచ్ అవుతుంది. ప్రజెంట్ అయితే 45% ఉంది. అదే మరి తలసరి ఆదాయం 55 కోట్ల రూపాయలు ఉండాలని ప్రణాళిక పెట్టుకున్నాం. అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈరోజు మన ఆదాయం 2,66,000. 2,66,000 24-25లో, 47-48లో 55 లక్షల రూపాయలు. ఇది మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇది సాధ్యమా అంటే సాధ్యం. నిన్న ఒక మాట అన్నాడు మా కలెక్టర్ విశాఖపట్నం. ప్రధానమంత్రి గారు నన్ను ఒకటి చెప్పారు, 11వ సంవత్సరం యోగా చేస్తున్నాం, 10 సంవత్సరాలు పూర్తి చేశాం, ఎక్కడ చేయాలని ఆలోచించాను, విశాఖపట్నం అయితే బాగుంటుందని నాతో ఆయన సూచాయగా చెప్పాడు. నేను ఆయన చెప్పిన తర్వాత నేను విశాఖపట్నం వచ్చి కలెక్టర్ గారితో ఒక మాట అన్నా,
ఋషికొండ కానీ ఈ ఏరియా బాగుంటుంది. ప్రధానమంత్రి కూడా అడిగాడు, ఏం చేస్తావన్నాను. తప్పకుండా చేస్తాను సార్, ఎంతమంది కావాలి, 200 300 అన్నాడు. నిన్న మా కలెక్టరే కన్ఫెస్ చేస్తున్నాడు. నేనన్న 200 300 కాదు, ఎంత టార్గెట్ అని నేను చెప్తా, అప్పుడు ఆలోచిస్తామన్నాను. అప్పుడు నేను చెప్పినప్పుడు మొదటిసారి అయితే అందరూ ఇన్లా అసాధ్యం అన్నారు. గుజరాత్లో సూరత్లో చేశారు. 1,47,000 సింగిల్ లొకేషన్లో యోగాసనాలు వేశారు. నేను దాన్ని స్ఫూర్తిగా తీసుకుని మినిమం 5 లక్షలు ఉండాలని టార్గెట్ పెట్టాను. అప్పుడు ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ అధికార యంత్రాంగం 5 లక్షల, అది 6:30 గంటలకు రావాలి, 6:30 గంటలకు వచ్చేయాలి. అంటే సైట్కు 5:30కో 5కో రావాలి. 5 గంటలకు వస్తే 2 గంటలకు లేయాలి. ఒకరిద్దరు కాదు, 5 లక్షల మంది. అది కూడా యోగా ప్రాక్టీస్ చేసి రావాలి. యోగా వేయకుండా వస్తే అక్కడికి వచ్చి తెల్లముఖం పెడతారు. ఇది సాధ్యం కాదన్నారు. కానీ ఆ రోజు నేను ఒకటే చెప్పా, ఏది అసాధ్యం కాదు. ఇక్కడే ఉన్నాడు కృష్ణబాబు, ఉన్నాడు హెల్త్ సెక్రటరీ, ఆయనకి అప్పచెప్పా. క్యాబినెట్ సబ్ కమిటీ వేసా. లోకేష్ గారు ఆ క్యాబినెట్ సబ్ కమిటీ మంత్రిగా ఉండి, అదే మరిగా హెల్త్ మినిస్టర్ ఇక్కడే సత్యకుమార్ గారు ఉన్నారు, వాళ్ళకి చెప్తే 30 రోజుల్లో 30 ఈవెంట్లు చేసి బ్రహ్మాండంగా జయప్రదం చేశారు. 200 నుంచి మొన్న మా కలెక్టర్ మాట్లాడుతూ, మీరు చెప్పినప్పుడు 200 అనుకున్నాను సార్ నేను, దాన్ని నా దగ్గర మీరు 3 లక్షల మందిని తెప్పించగలిగి గిన్నిస్ రికార్డు క్రియేట్ చేశారు, ధన్యవాదాలు చెప్పే పరిస్థితికి వచ్చారు. ఎప్పుడు కూడా మనం ఆలోచించాల్సింది మెగా స్కేల్లో ఆలోచించి ఇది సాధ్యం చేస్తే అదే మనకు సాటిస్ఫాక్షన్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క అర్బనైజ్డ్ పాపులేషన్ ఇప్పుడు 36% ఉంది, 60% పెరుగుతుంది. అన్ఎంప్లాయ్మెంట్ అరౌండ్ 2% ఉండాలి, ఇప్పుడు 4.1 ఉంది. ఇంకొక పక్కన మీరు చూస్తే ఎక్స్పోర్ట్స్ కూడా ఇప్పుడైతే చాలా తక్కువ ఉంది, $19 బిలియన్ ఉంది. అది కూడా అక్వాకల్చర్ వల్ల అది $450 బిలియన్ చేయాల్సిన అవసరం ఉంది. దగ్గర దగ్గర 39 లక్షల కోట్ల రూపాయలు ఎక్స్పోర్ట్స్ కూడా ఉండాలి. నెక్స్ట్, దీనికి 10 ప్రిన్సిపల్స్ పెట్టుకున్నాం. జీరో పావర్టీ, ఆ తర్వాత ఎక్కడికక్కడ జీవన ప్రమాణాలు పెంచే విధంగా ఆర్థిక అసమానతలు తగ్గించడం, పాపులేషన్ మేనేజ్మెంట్, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టడం. మూడోది స్కిల్లింగ్, ఎంప్లాయ్మెంట్, కంటిన్యూగా స్కిల్లింగ్ చేయాలి, ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయాలి. వాటర్ సెక్యూరిటీ ఉండాలి, ఫార్మర్ అగ్రిటెక్. దీని తర్వాత గ్లోబల్ బెస్ట్ లాజిస్టిక్స్. యాజ్ ఆన్ టుడే ఇండియాలో మనం చూస్తే లాజిస్టిక్స్ కాస్ట్ ఎక్కువ ఉంది, దీన్ని తగ్గించాలి. ఇంటర్నేషనల్ కంటే లాజిస్టిక్స్ కాస్ట్ తగ్గించగలిగితే కాంపిటేటివ్ ఎకానమీలో సర్వైవ్ అవుతాం. కాస్ట్ ఆప్టిమైజేషన్, ఈరోజు మనం అందరం కూడా చూస్తూ ఉంటే ఎనర్జీ కాస్ట్ ఉంది, అదే మరిగా పవర్ ఉంది, ఎలక్ట్రిసిటీ కాస్ట్ ఉంది. మనం రెండు కూడా ఇది చేసుకున్నప్పుడు మనం అందరం కూడా ఆప్టిమం పోవాలంటే ఫ్యూచర్లో ఎవ్రీథింగ్ ఎలక్ట్రిసిటీ వాడే పరిస్థితి వస్తుంది. పెట్రోల్ డీజిల్ యొక్క రోల్ తగ్గే పరిస్థితి వస్తుంది. అదే సమయంలో గ్రీన్ ఎనర్జీ వస్తుంది. గ్రీన్ ఎనర్జీ కాకుండా గ్రీన్ హైడ్రోజన్, అమోనియా, ఎక్స్పోర్ట్ క్వాలిటీ కూడా వచ్చే పరిస్థితి వస్తుంది. దీనిపైన ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. ఇంకో పక్క ప్రోడక్ట్ పర్ఫెక్షన్, మన బ్రాండ్స్ చాలా తక్కువ ఉన్నాయి. ఏది కూడా లోకల్ బ్రాండ్స్ తప్ప గ్లోబల్ బ్రాండ్స్ లేవు. మనం గ్లోబల్ బ్రాండ్స్ తయారు చేసి ఆ డైరెక్షన్లో ముందుకు పోతే తప్ప ప్రపంచ మార్కెట్లో మనం పోటీ పడలేం. స్వచ్ఛ ఆంధ్ర కంటిన్యూగా చేయాలి. దీన్ని ఏ విధంగా తీసుకెళ్తాం. డీప్ టెక్ ఇన్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్ ఇప్పటికే కొన్ని చేశాం, మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అదే సమయంలో గవర్నమెంట్ ఆలోచించేది ఫ్యామిలీ లెవెల్లో ప్రతి ఒక్కరికి ఇంటి జాగా ఇవ్వాలి, 4 ఏళ్లలో పూర్తి చేస్తాం. అర్బన్ ఏరియాలో 2 సెంట్లు, రూరల్ ఏరియాలో 5 సెంట్లు ఇవ్వడం మన బాధ్యత. ఇది కంపల్సరీగా జరగాలి, చేస్తాం. అందరికీ ఇల్లు కట్టిస్తాం.
ఇది కూడా 4 ఏళ్లలో పూర్తి చేస్తాం. క్లీన్ వాటర్, ట్యాప్ వాటర్ నీళ్ళు ఇవ్వాలి, దానికి కూడా ఎన్నికల దీంట్లో చెప్పాం. కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జల్ జీవన్ మిషన్ కానీ అమృత్ కానీ డబ్బులు ఇచ్చారు, అది కూడా సరిగా ఉపయోగించలేదు ప్రీవియస్ గవర్నమెంట్. మొత్తం ట్యాప్ ద్వారా, మామూలు ట్యాప్ ద్వారా నీళ్లు ఇచ్చేదానికి బోర్ నీళ్లు ఇస్తామనే ప్రణాళిక సిద్ధం చేశారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉద్దేశం సస్టైనబుల్ వాటర్, ఒక రిజర్వాయర్ నుంచి నీళ్లు తీసుకొచ్చి ఎప్పుడు కూడా నీటి సమస్య లేకుండా ఇవ్వాలంటే దాన్ని కూడా డైల్యూట్ చేసే పరిస్థితికి వచ్చారు. కడాన 5 సంవత్సరాల్లో 2000 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు. దీనివల్ల మొత్తం వచ్చిన డబ్బులు కూడా క్యాన్సిల్ అయ్యే పరిస్థితి వచ్చింది. మొన్నే నేను డిప్యూటీ సీఎం గారు వెళ్ళి గట్టిగా రిక్వెస్ట్ చేస్తే ఎక్స్టెన్షన్ ఇచ్చారు 2 ఏళ్లు. ఆ 2 ఏళ్లలో మనం పూర్తి చేయాలి. అంటే ఎన్ని ఇబ్బందులు కలిగించాలనో, ఒక నాన్ పర్ఫార్మెన్స్ వల్ల ప్రజలకు ఎన్ని ఇబ్బందులు వస్తాయో అన్ని ఇబ్బందులు వచ్చాయి. ఇంకో పక్క శానిటేషన్ ఫెసిలిటీస్ అన్ని పూర్తి చేస్తాం, టాయిలెట్ ఇవన్నీ ఇస్తాం, ఇంటింటికి డిజిటల్ కనెక్టివిటీ ఇస్తాం, ఎల్పిజి అందరి ఇళ్ళకి ఇస్తాం. ఇంకో పక్క ఎలక్ట్రిసిటీ, సోలార్ రూఫ్, ఈ 2 కూడా ఇచ్చి కుటుంబానికి ఏం కావాలో చేసి అక్కడి నుంచి అన్ని గ్రామాలకు రోడ్డు కనెక్టివిటీ, స్ట్రీట్ లైటింగ్, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆ ఊర్లో హాస్పిటల్ కానీ కమ్యూనిటీ హాల్స్ కానీ ఇవన్నీ చేయడం, డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తయారు చేయడం, వేస్ట్ టు వెల్త్ కాన్సెప్ట్ కూడా లాజికల్గా తీసుకుపోవడం కోసం, ఇక్కడ సమాజం కోసం, రాష్ట్రం కోసం, ఇది ఫ్యామిలీ కోసం, ఇది గ్రామం కోసం ఏం చేయాలో పెట్టాం. నెక్స్ట్ ఇక్కడ వచ్చినప్పుడు ఇది ఒక ముఖ్యమైన స్లైడ్ మనందరికీ. భవిష్యత్తులో చాలా దేశాలు ఇప్పుడే ఎక్స్పీరియన్స్ అయినాయి. జనాభా తగ్గిపోతూ ఉంది, ఏజింగ్ ప్రాబ్లం పెరుగుతూ ఉంది, దానివల్ల ఎకానమీ కూడా అస్తవ్యస్తం అవుతున్నాయి. కొన్ని దేశాలు మీరు చూస్తే జపాన్ లాంటి దేశం ఈరోజు మన దగ్గర నుంచి యువతను ప్రోత్సహించే పరిస్థితికి వచ్చారు. కొన్ని దేశాలైతే వేరే దేశాల్లో ఉండే యువతని దత్తత తీసుకునే పరిస్థితికి వచ్చారు. అలాంటి ఉన్నప్పుడు ముందు జాగ్రత్త మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు భారతదేశం మీరు చూస్తే 2.1 రీప్లేస్మెంట్ లెవెల్, నేషన్ వైడ్ 1.9కి వచ్చాం. కానీ కొన్ని రాష్ట్రాల్లో మీరు ఒకసారి చూస్తే ఈరోజు మన రాష్ట్రం అయితే 1.54కి వచ్చేసాం. 2.1 ఉంటే రీప్లేస్మెంట్ లెవెల్ 1.51 ఉందంటే రాబోయే రోజుల్లో అదంతా కూడా ఇంకా తగ్గి చాలా సమస్యలు వచ్చే పరిస్థితి వస్తాయి. ఈరోజు భారతదేశంలో కూడా మీరు ఒకసారి చూస్తే 0.5 నుంచి 1.69 2100కు వస్తుంది. ఈరోజు యూపీ, బీహార్ వల్ల భారతదేశంలో జనాభా పెరుగుతూ ఉంది. అన్ని రాష్ట్రాల్లో రీప్లేస్మెంట్ లెవెల్ కంటే తగ్గాం. దీన్ని ఒక సవాలుగా తీసుకుంటున్నాం. పాపులేషన్ మేనేజ్మెంట్ అని కార్యక్రమం తీసుకుని, లేకపోతే మైగ్రేషన్స్ కూడా ఉంటాయి. ఇక్కడ అభివృద్ధి జరిగితే వేరే రాష్ట్రాల నుంచి వస్తారు, ఇక్కడ జనాభా లేకపోతే, అక్కడ కూడా జనాభా లేకపోతే ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ముందు చూపుగా ఆలోచించి మనం ముందుకు పోతున్నాం. ఈరోజు జపాన్, సౌత్ కొరియా, ఫ్రాన్స్, వియత్నాం, సో మెనీ కంట్రీస్లో ఈ సమస్య ఉంది. అందుకే మొన్న 2 డెసిషన్లు తీసుకున్నాం. తల్లికి వందనం, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తున్నాం. దీనివల్ల పిల్లలు భారం కాదు, పిల్లలు కూడా ఆస్తి అనే భావన తల్లిదండ్రులకు వస్తుంది. పిల్లల్ని చదివించుకోవడం కూడా సులభం అవుతుంది. ఒకప్పుడు నేనే ముఖ్యమంత్రిగా ఉండి 2 పిల్లల కంటే ఎక్కువ ఉంటే స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి అనర్హులని చెప్పి పెట్టాం. ఇప్పుడు ఆ చట్టాన్ని తీసేసాం. ఇప్పుడు కొత్త చట్టం తేవాల్సి వస్తుంది. 2 కంటే తక్కువ పిల్లలుంటే పోటీకి అర్హులు కాదని. అంటే మన కళ్ళ ముందన్నీ ఇవన్నీ చేసే పరిస్థితికి వస్తున్నాం. దీన్ని ప్రోత్సహించాలి, మహిళల్ని గౌరవించాలి. అదే సమయంలో